చేసుకునే విధానం. మీగడ 2 సార్లు కాగబెట్టి తీసిన మీగడ. పాల మీది మీగడ ఇది. పెరుగు మీది మీగడ కూడా తీసుకోవచ్చు. పాల మీది మీగడలో పెరుగు వేయవలేను. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ పెరుగు మీగడ తీస్తూ వేయాలి. ఇలా పెరుగు వేయడం వల్ల మీగడ తోడుకుంటుంది. ఇది వారం రోజులు తీసిన మీగడ. ఇప్పుడు వెన్న తయారు చేసుకునే విధానం. డైలీ మీగడ తీసినది ఫ్రిడ్జ్లో పెడుతూ ఉండాలి. ఈ జార్లోకి వేయవలేను మనం తీసుకున్న మీగడ. ఈ మీగడను 1 నిమిషం పాటు రన్ చేసుకోవాలి. ఇందులోకి కూల్ వాటర్ కానీ ఐస్ క్యూబ్లు కానీ వేసుకోవచ్చు. 2 సార్లు రన్ చేసుకోవాలి. 2 సార్లు రన్ చేసుకున్న తర్వాత మజ్జిగ కిందికి వెళ్ళి వెన్న పైకి తేలుతుంది. ఇలా ఈ వెన్నను ఇలా తీసి గిన్నెలోకి వేసుకోవాలి. కూల్ వాటర్ని ఇలా వేసుకొని 2 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఏ గిన్నెలోకి మనము వెన్నని కరిగించుకుంటామో ఆ గిన్నెలోకి వెన్న తీసుకోవాలి. మిగిలిన మజ్జిగతో బెడ్ దోశలు వేసుకోవచ్చు. బెడ్ దోశకు వేసుకునే విధానము: 2 గ్లాసుల బియ్యము, 1 గ్లాస్ అటుకులు, మజ్జిగ, మినపగుండ్లు అవసరం లేదు. బియ్యము 2 గ్లాసుల బియ్యము, 1 గ్లాస్ అటుకులు వేసినవి 2 సార్లు నీళ్ళన్నీ వంపిన తర్వాత మజ్జిగ వేసుకోవాలి. బియ్యం మునిగేటట్ల మజ్జిగ తక్కువైందంటే కూడా వాటర్ వేసుకోవచ్చు. మునిగేంత వరకు మజ్జిగ వేసుకోవాలి. ఇలా 3 గంటలు నానిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఇలా మనము తీసుకున్న వెన్నను కరగబెట్టుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మరగనియాలి నెయ్యి. ఇప్పుడు తమలపాకు వేసుకొని ఆఫ్ చేసుకోవాలి. ఇంత పెట్టుకోవాలి. ఇలా తమలపాకు వేయడం వల్ల మంచి టేస్టీగా వస్తుంది, స్మెల్ బాగా వస్తుంది. తయారైన నెయ్యిని ఇలా వడగట్టుకోండి.